గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు కమల్ హాసన్ గురించి తెలుసుకుందామండి. పార్థసారథి శ్రీనివాసన్ అసలు పేరు. 7 నవంబర్ 1954లో జన్మించారు. వృత్తిపరంగా కమల్ హాసన్ అని పిలుస్తారు. ఒక భారతీయ నటుడు, చలనచిత్ర దర్శకులు, చలనచిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్, నేపథ్య గాయకులు, గీత రచయిత, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకులు. తమిళ సినిమాల్లో ఎక్కువగా పనిచేశారు. తమిళ చిత్రాలతో పాటు అతను కొన్ని మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు బెంగాలీ చిత్రాల్లో కూడా నటించారు. కమల్ హాసన్ తమిళ సినిమాకు అనేక కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో కూడా పేరుగాంచాడు. అతను 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 4 నంది అవార్డులు, 1 రాష్ట్రపతి అవార్డు, 2 ఫిలింఫేర్ అవార్డులు మరియు 18 ఫిలింఫేర్ అవార్డులు సౌత్తో సహా అనేక ప్రశంసలను పొందారు. 1984లో కలైమామణి అవార్డు, 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ మరియు 2016లో ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లభించాయి. కమల్ హాసన్ 1960 తమిళ చిత్రం కలతూర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించారు. దీనికి అతను రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నారు. విశ్రాంతి తర్వాత అతను కె బాలచందర్ దర్శకత్వం వహించిన 1975 డ్రామా అపూర్వ రాగంగళతో తన పురోగతిని అందుకున్నారు. ఇందులో అతను ఒక వృద్ధ మహిళతో ప్రేమలో పడే తిరుగుబాటు యువకుడిగా నటించారు. అది అతనికి మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డుని సంపాదించి పెట్టింది. మూండ్రం పిరాయ్ 1982లో రెట్రోగ్రేడ్ మతిమరుపుతో బాధపడుతున్న ఒక మహిళతో ప్రేమలో పడే మోసపూరిత యువకుడి పాత్ర పోషించినందుకు గాను అతనికి ఉత్తమ నటుడిగా 3 జాతీయ చలనచిత్ర అవార్డును పొందారు. అతను ఒక సాధారణ మురికివాడలో నివసించేవాడు. అతను అత్యంత గౌరవనీయమైన డాన్ స్థాయికి ఎదిగాడు. అది నాయకని సినిమా 1987లో మరియు భారతీయుడు 1996లో ద్విపాత్ర అభినయం చేశారు. సాగర సంగమం, సద్మ సాగర్, స్వాతిముత్యం, పుష్పక విమానం, సత్య, అపూర్వ సహోదరుల్, మైఖేల్ మదన కామరాజ్లో తన నటనకు అతను అపారమైన ప్రశంసలు పొందారు. కామరాజన్, గుణ, తేవర్ మగన్, మహానది, కురితి పునల్, చాచి 420, హే రామ్, అళవందన్, అన్బే శివం, విరమాండి, వెట్టయాడు విలయాడు, దశావతారం, విశ్వరూపం, విక్రమ్ మరియు కల్కి 28N8 AD 2024లో చిత్రానికి గాను అతని నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అతని అనేక చిత్రాలను నిర్మించారు. వీరు దాతృత్వ ప్రయత్నాలకు హాసన్ 2004లో మొదటి అబ్రహం కోవూరు జాతీయ అవార్డును అందుకున్నారు. అతను HIV ఎయిడ్స్ బాధిత పిల్లల కోసం అనాథాశ్రమాన్ని నిధులు సేకరించిన హృదయరాగం 2010 ఈవెంట్కు ప్రాజెక్ట్ అంబాసిడర్గా ఉన్నారు. సెప్టెంబర్ 2010లో హాసన్ పిల్లల క్యాన్సర్ సహాయ నిధిని ప్రారంభించారు మరియు చెన్నైలోని పొరూరులోని శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు గులాబీలను అందించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ కోసం హాసన్ని నామినేట్ చేశారు. 21 ఫిబ్రవరి 2018 హాసన్ అధికారికంగా తన రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీతి మయ్యం లిట్ పీపుల్స్ జస్టిస్ సెంటర్ని ప్రారంభించారు. తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో న్యాయవాది మరియు స్వాతంత్ర సమరయోధుడు అయిన డి శ్రీనివాసన్ మరియు గృహిణి అయిన రాజ్యలక్ష్మి దంపతులకు కమల్ హాసన్ జన్మించారు. హాసన్కు మొదట పార్థసారథి అని పేరు పెట్టారు. ఆ తర్వాత తండ్రి పేరును కమల్ హాసన్గా మార్చుకున్నారు. అతని సోదరులు చారు హాసన్ 1931లో జన్మించారు మరియు చంద్ర హాసన్ 1937లో జన్మించారు. హాసన్ సోదరి నళిని శాస్త్రీయ నృత్య కళాకారిణి. అతని సోదరులు ఉన్నత విద్యను అభ్యసించడంతో మెడ్రాస్కి వెళ్ళడానికి ముందు అతను పరమకుడిలోని ప్రాథమిక విద్యను అభ్యసించారు. కమల్ హాసన్ మెడ్రాస్లోని శాంతోమ్లో తన విద్యను కొనసాగించారు మరియు అతని తండ్రి ప్రోత్సాహంతో చలనచిత్రం మరియు లలిత కళల వైపు ఆకర్షితుడు అయ్యారు. కమల్ హాసన్ తల్లికి ఒక వైద్యుడు స్నేహితుడు. అతని భార్యకు చికిత్స చేయడానికి ఏవి మొయ్యప్పన్ ఏవిఎంను సందర్శించినప్పుడు అతను తనతో పాటు హాసన్ను తీసుకొచ్చారు. స్పష్టంగా అతని ప్రవర్తనకు ప్రభావితమైన ఏవిఎం కుమారుడు ఎం శరవణన్ కలత్తూర్ కన్నమ్మ వారి నిర్మాణానికి అతన్ని సిఫార్సు చేశారు. హాసన్ 6 సంవత్సరాల వయసులో కలత్తూర్ కన్నమ్మలో తన నటనకు గాను
రాష్ట్రపతి అవార్డు బంగారు పతకాన్ని అందుకున్నారు. మరియు చిన్నతనంలో మరో 5 చిత్రాల్లో నటించారు. కన్నుం కరాళం 1962లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తన తండ్రి ప్రోత్సాహంతో అతను టీకే షణ్ముగన్ నేతృత్వంలోని రెపర్టరీ కంపెనీ టీకేఎస్ నాటక సభలో చేరారు. అదే సమయంలో అతను ట్రిప్లికేన్లోని హిందూ హయ్యర్ సెకండరీ స్కూల్లో తన విద్యను కొనసాగించారు. అతను థియేటర్ కంపెనీలో గడిపిన సమయం హాసన్ యొక్క నైపుణ్యాన్ని ఆకృతి చేసింది మరియు మేకప్ పట్ల అతని ఆసక్తిని రేకెత్తించింది. కమల్ హాసన్ చలనచిత్రాల నుండి 7 ఏళ్ల విరామం తర్వాత హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్గా పరిశ్రమకు తిరిగి వచ్చారు. కొరియోగ్రాఫర్ దంకప్పన్ వద్ద శిష్యరికం చేశారు. ఈ సమయంలో హాసన్ కొన్ని గుర్తింపు లేని పాత్రలతో సహా కొన్ని చిత్రాల్లో క్లుప్తంగా కనిపించారు. అతని మొదటి ప్రదర్శన 1970లో వచ్చిన మానవన్ చిత్రంలో డ్యాన్స్ సీక్వెన్స్లో కనిపిస్తారు. అతను అన్నై వేలంకడి 1971 మరియు కాశీ ఎతిరై 1973 వంటి చిత్రాల్లో తంకప్పనకు సహాయం చేశారు. గతంలో అతను సహాయక పాత్రలో నటించారు. సహాయక దర్శకుడిగా కూడా పనిచేశారు. అతని మొదటి పూర్తి స్థాయి పాత్ర కె. బాలచంద్ర యొక్క తమిళ చిత్రం అరంగేట్రం. ఇది 1973లో వచ్చింది. బాలచంద్ర అతన్ని తన సొల్లాతన్ నినక్కరైన్ 1973లో విలన్ పాత్రకు ఎంచుకున్నారు. హాసన్ గుమస్తావిన్ మగల్, అవల్ ఒరు తొడరై కథై మరియు నాన్ అవనెల్లై వంటి చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. అదే సంవత్సరం అతని మలయాళ చిత్రం కన్యాకుమారిలో తన మొదటి పాత్రను పోషించాడు. దానికోసం అతను తన మొదటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తమిళ చిత్రసీమలో బాలచంద్ర యొక్క అపూర్వ రాగంలో ప్రధాన నటుడిగా అతను పురోగతిని సాధించారు. అతను ఒక పెద్ద మహిళతో ప్రేమలో పడి తిరుగుబాటు యువకుడిగా నటించారు. ఆ పాత్ర చిత్రీకరణలో హాసన్ మృదంగం వాయించడం నేర్చుకున్నారు. ఈ పాత్ర అతనికి 2వ ఫిలింఫేర్ అవార్డును అందించింది. 1976లో హాసన్ బాలచంద్ర యొక్క మన్మథలీలలో కనిపించారు. దీని తర్వాత ఒరు ఉడుపు కన్ సిమిట్టు గిరదు దర్శకత్వం ఎస్వి ముత్తురామన్. ఇది అతనికి 3వ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. హాసన్ తర్వాత కె. బాలచంద్ర గారి నాటకం 3 ముడిచులో నటించారు. అవర్గల్ మహిళా ఉద్యమానికి సంబంధించిన ఈ పాత్ర కోసం అతను వెంట్రికలిజం నేర్చుకున్నారు. ఇది తెలుగులో ఇది కథ కాదుగా రీమేక్ చేయబడింది. హాసన్ తన పాత్రను తిరిగి తెలుగులో కూడా పోషించారు. 16 వయత్తి నెలై ఇందులో అతను విలేజ్ బంప్కిన్గా నటించారు. ఇది అతనికి వరుసగా 4వ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. 1977లో హాసన్ తన మొదటి కన్నడ చిత్రం కోకిల, స్నేహితుడు మరియు గురువు అయిన బాలు మహేంద్ర దర్శకత్వంలో నటించారు. ఆ సంవత్సరం అతను తమిళ చిత్రం అవల్ ఒరు తొడరై కథకి రీమేక్ అయిన బెంగాలీ చిత్రం కవితలో కూడా కనిపించారు. 1978లో హాసన్ బాలచంద్ర దర్శకత్వం వహించిన క్రాస్ కల్చరల్ రొమాంటిక్ మరో చరిత్రలో ప్రధాన పాత్రలో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. అతని 5వ వరుస ఫిల్మ్ఫేర్ అవార్డు సిగప్పు రోజుక్కల్ అనే దిలరన్ నుండి వచ్చింది. ఇందులో అతను సైకోపతిక్ లైంగిక కిల్లర్గా నటించాడు. అతను మలయాళ చిత్రం ఈటాలో కూడా కనిపించారు. దానికోసం అతను 6వ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. పిజి విశ్వంబరన్ దర్శకత్వం వహించిన 1977లో మలయాళ చిత్రం సత్యవాన్ సావిత్రిలో అతను మొదటగా శ్రీదేవి సరసన నటించారు. ఈ కలయిక తర్వాత బాగా హిట్ పేరు తెచ్చుకున్నారు. 1979 తెలుగు చిత్రం సొమ్మొకడిది సోకొకడిదిలో హాసన్ 2 భాగాలలో నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్తో ఇది అతని మొదటి సహకారం. అతను సంగీతం నిన్నెక్కతరైలి ఇడుంకుం, పాము హారర్ చిత్రం నీయా మరియు కళ్యాణరామంలో కనిపించారు. నిన్నైతలై ఈనుక్కుం అనే చిత్రంలో కూడా నటించారు. 1970లో చివరిలో అతను 6 ప్రాంతీయ ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఇందులో వరుసగా 4 ఉత్తమ తమిళ నటుడు అవార్డులు ఉన్నాయి. 1980లలో హాసన్ యొక్క చలనచిత్రాల్లో 1980 తమిళ భాషలో వరం అయిన్ నిరం శివప్పు కూడా ఉంది. ఈ చిత్రం ఏకకాలంలో తెలుగులో ఆకలి రాజ్యం పేరుతో చిత్రీకరించబడింది. దీనిలో అతను నిరుద్యోగ యువకుడిగా నటించారు మరియు తెలుగులో అతని మొదటి ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1980లో అతను నాటక చిత్రం ఉల్లాస పరవైగల్, గురు, మరియా మై డార్లింగ్లో కనిపించారు. హాసన్ హిందీ సినిమా ఏక్ దూజే కే లియే 1981లో తొలిసారిగా కె. బాలచంద్ర గారి దర్శకత్వంలో తెలుగు భాషా చిత్రం మరో చరిత్రకు రీమేక్ చిత్రంలో నటించారు. అతను తన 100వ సినిమాగా 1981లో రాజపార్వైలో నిర్మాతగా ప్రవేశించారు. చిత్రం యొక్క సాపేక్షకంగా పేలవమైన బాక్సాఫీస్ ప్రదర్శన ఉన్నప్పటికీ ఒక బ్లైండ్ సెషన్ వయలిన్ వాద్యకారుడిగా అతని పాత్ర అతనికి ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది. 1 సంవత్సరం వాణిజ్య చిత్రాల్లో నటించిన తర్వాత హాసన్ బాలు మహేంద్ర యొక్క మూండ్రం పిరాయిలో స్మృతి రోగిని చూసుకునే పాఠశాల ఉపాధ్యాయుని పోషించినందుకు గాను అతనికి ఉత్తమ నటుగా 3 జాతీయ అవార్డులో మొదటి అవార్డును అందుకున్నారు. తర్వాత హిందీ వెర్షన్లో తన పాత్రను తిరిగి పోషించాడు. సద్మా. ఈ కాలంలో అతను ఏతో కమల్ హో గయా మరియు జిరాసీ జిందగీ
సహా తన తమిళ చిత్రాల బాలీవుడ్ రీమేక్లలో పై దృష్టి సారించారు. 1983లో కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రంలో కనిపించారు. మద్యపానానికి బానిసైన క్లాసికల్ డాన్సర్గా అతని పాత్ర అతనికి ఉత్తమ నటుగా మొదటి నంది అవార్డు మరియు రెండవ ఫిల్మ్ఫేర్ అవార్డు, ఉత్తమ తెలుగు నటుడిగా అవార్డును అందుకున్నారు. 1984లో మల్టీ స్టారర్ చిత్రం రాజ్ తిలక్ తర్వాత హాసన్ సాగర్లో కనిపించారు. ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 1986లో హాసన్ సాంకేతికంగా తెలివైన విక్రమ్ను నిర్మించారు మరియు ఒక రాధ ఇద్దరు కృష్ణుల కోసం కోదండరామరెడ్డితో కలిసి పనిచేశారు. ఆపై స్వాతి ముత్యంలో కె. విశ్వనాథ్ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించే ఆర్టిస్టిక్ వ్యక్తిగా నటించారు మరియు అతనికి ఉత్తమ నటుడిగా రెండవ నంది అవార్డును అందుకున్నారు. ఇది 1986లో అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారతదేశం యొక్క ప్రవేశం పొందిన చిత్రమైంది. ఈ టాలీవుడ్ చిత్రాలు అతనికి ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులని కలిగి ఉన్నారు మరియు అతని తర్వాత తమిళ చిత్రాలు చాలా వరకు తెలుగులోకి డబ్ అవ్వబడ్డాయి. 1987లో మణిరత్నం దర్శకత్వంలో నాయకన్లో కనిపించారు. అతను తన నటనకు తన రెండవ భారత జాతీయ అవార్డును అందుకున్నారు. నాయకన్ 1987 అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారతదేశం ద్వారా సమర్పించబడింది. టైమ్స్ ఆల్ టైమ్ 100 సినిమాల జాబితాల్లో ఉంది. హాసన్ ఇప్పటి వరకు అతని ఏకైక మూకీ చిత్రంలో కనిపించారు. పుష్పక విమానం ఒక బ్లాక్ కామెడీ చిత్రం. ఇందులో అతను నిరుద్యోగ యువకుడిగా నటించారు. అతనికి కన్నడలో మొదటి ఫిలింఫేర్ అవార్డును సంపాదించారు. 1988లో అతను ఉన్నల్ ముడియం తంబి మలయాళ చిత్రం డైసీ సత్యాల్లో నటించారు. అవి అతని స్వంత నిర్మాణాలు. 1989లో హాసన్ యొక్క 4 సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. అపూర్వ సహోదరులు, అందులో అతను మరుగుజ్జుగా నటించారు. ఆ తర్వాత చాణక్యన్ అసలు మలయాళ చిత్రం, తర్వాత వెట్రి విజయ మతిమరుపుతో నటించాడు మరియు హాసన్ ఇంద్రుడు చంద్రుల్లో 2 డబల్ రోల్స్ చేశారు. ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. అతని నటనకు ఉత్తమ నటుడిగా అతను 3వ నంది అవార్డును అందుకున్నారు. 1980లో చివరి నాటికి హాసన్ మలయాళ, కన్నడ, తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమల్లో ఫిలింఫేర్ అవార్డులు మరియు 2 జాతీయ అవార్డులతో విజయం సాధించారు. 2008లో దశావతారంలో అతను 10 పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారతదేశం అంతటా మరియు ఓవర్సీస్ అనేక భాషల్లో విడుదలైంది. హాసన్ మరియు దర్శకుడు కె.ఎస్. రవికుమార్ రచించిన దశావతారం భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ఆధునిక సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో ఒకటి. 1978లో 24 సంవత్సరాల వయస్సులో కమల్ హాసన్ నృత్య కళాకారిణి అయిన వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. ఆమె 1975 చిత్రం మేల్నాటు మరుమగల్లో హాసన్తో కలిసి నటించారు. వివాహానంతరం వాణి హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్గా పలు సినిమాలకు పనిచేశారు. 10 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. కమల్ హాసన్ మరియు నటి సారిక 1988లో కలిసి జీవించడం ప్రారంభించారు. వారి మొదటి బిడ్డ శృతి 1986లో పుట్టిన తర్వాత వివాహం చేసుకున్నారు. శృతి గాయని మరియు టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన నటి. వారి చిన్న కుమార్తె అక్షర 1991లో జన్మించింది. సహాయ దర్శకురాలు మరియు నటిగా కొనసాగుతుంది. సారిక వారి వివాహం తర్వాత వెంటనే నటించడం మానేసింది. సారిక హేరామ్ చిత్రానికి గాను హాసన్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది. 2002లో ఈ జంట విడాకుల కోసం దాఖలు చేశారు. అది 2004లో ఫైనల్ అయింది. వారి విడాకుల తర్వాత సారిక సినిమాలు మరియు టీవీ సీరియల్స్లో నటించడం ప్రారంభించారు. 2005వ చిత్రం పర్జానియా కోసం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. 2005 నుండి 2016 వరకు కమల్ హాసన్ 1980 చివరిలో మరియు 1990 ప్రారంభంలో తన తరచుగా సహనటి అయిన నటి గౌతమితో సహజీవనం కలిగి ఉన్నారు. తన కెరీర్ ప్రారంభంలో అతను శ్రీవిద్యతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. 2006లో మరణశయ్యపై ఉన్న శ్రీవిద్యను హాసన్ సందర్శించారు. 2005లో సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కమల్ హాసన్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. 2006లో ప్రారంభ విజయ్ అవార్డ్స్లో భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రదర్శన కోసం చెవాలియర్ శివాజీ గణేశన్ అవార్డును అందుకున్నారు. అతను 2007లో FICCI నుండి లివింగ్ లెజెండ్ అవార్డు అందుకున్నారు. 2010లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అతని సినిమాల పునరాలోచన నిర్వహించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని మాట్లాడుతూ ఆయన సినిమాలు ప్రాంతీయ భాష అడ్డంకులను ఛేదించి నటుడిగా ప్రత్యేకత చాటుకున్నారు అని అన్నారు. ఆ సంవత్సరం కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో రాష్ట్ర వ్యాప్త ఓణం వేడుకల భాగంగా భారతీయ చలనచిత్రంలో 50 సంవత్సరాల పాటు
చేసినందుకు గాను అతన్ని సత్కరించింది. 2013లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 24వ ఎడిషన్ను ప్రారంభించడం ద్వారా కోకాకోలా ఇండియా గుర్తించిన 20 మంది సినీ ప్రముఖుల్లో కమల్ హాసన్ ఒకరు. ఇటీవల ఆనంద ద్వారా చలనచిత్ర పరిశ్రమలో అతనికి జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ఎస్ఎస్ వాసన్ అవార్డుతో సత్కరించబడ్డారు. కమల్ హాసన్ తన వ్యక్తిగత ఫ్యాషన్ లైన్ బ్రాండ్ అయిన కేహెచ్ హౌస్ ఆఫ్ ఖద్దర్ని ప్రారంభించారు. కమల్ హాసన్ తమిళనాడులో ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీతి మయ్యం అనే సెంట్రిస్ట్ పార్టీని స్థాపించారు. 2018 ఫిబ్రవరి 21న మదురైలో ఆయన పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. అతను 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్ నుండి పోటీ చేసి విఫలమయ్యారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్, 6 ఏళ్ల వయసులో తన తొలి చిత్రం కళత్తూరు కన్నమ్మ కోసం ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి బంగారు పతకం, అతను మమ్ముటితో 3 ఉత్తమ నటుడి జాతీయ చలనచిత్ర అవార్డులతో 2వ స్థానంలో ఉన్నారు. 1992లో తమిళ చిత్రం తేవర్ మగన్ నిర్మించినందుకు గాను తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. 5 భాషల్లో రికార్డు స్థాయిలో 20 ఫిల్మ్ఫేర్ అవార్డులను కలిగి ఉన్నారు. తన చివరి అవార్డు తర్వాత 2000లో అతను తదుపరి అవార్డులను కోరుతూ సంస్థకు లేఖ రాశారు. 2003లో అతని సినిమాలు హే రామ్, పుష్పక్, నాయకన్ మరియు కురితి పునల్ రోటర్ డ్యామ్ ఫిల్మ్ ఫెస్టివల్లో డైరెక్టర్ ఇన్ ఫోకస్ విభాగంలో ప్రదర్శించబడ్డాయి. 2004లో పుచోస్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ పిష్వాన్లో విరమాండి ప్రారంభ ఉత్తమ ఆసియా చిత్రం అవార్డును కూడా అందుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్ హాసన్ మన తెలుగులో కూడా ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సాగర సంగమం, స్వాతి ముత్యం తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. వీరు నటించిన తమిళ చిత్రాలు మన తెలుగులో కూడా 70 బాగా హిట్ సాధించాయి. వీరు గౌరవ డాక్టరేట్ సత్యభామ యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. వీరి ఇద్దరు పిల్లలైన శృతి హాసన్, అక్షరా హాసన్ ఇద్దరు నటిమణులే. మన తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించారు. శృతి హాసన్ అయితే శ్రీమంతుడు, కాటమరాయుడు, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్.